బ్యాక్ టు న్యూస్. ప్రతి ఒక్కరూ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి జరగాలంటే శాస్త్రీయంగా అధ్యయనం జరగాలన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అందరూ కష్టపడితే 15.23% వృద్ధి సాధించడం కష్టమేమీ కాదన్నారు. ఒక విజన్, దానికి తగిన విధంగా ప్రాసెస్, అది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతి ఒక్కరిలో సమర్థత, అదే మరిగా నైపుణ్యం, ఇవి మనం పెంచుకుంటే ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఏదైనా సాధ్యమనేది మన ప్రగాఢమైన నమ్మకం. రెండో విషయం, మీరు చూసినప్పుడు ఒక కంపెనీ వెల్త్ క్రియేట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆ కంపెనీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ పైన ఆధారపడుతుంది. కానీ ఇక్కడ మనం ఉండేవాళ్ళం, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్లో మనం ఉన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ కావాలంటే రియల్ టైంలో మార్చుకొని యాక్టివేట్ చేసే అధికారం మనకుంది. వాళ్ళు రియల్ టైంలో చేయలేరు. ఎక్కడో కూడా స్టక్ ఆఫ్ అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా 6 నెలలు, సంవత్సరం, 2 నెలలు పెండింగ్ పడిపోయే పరిస్థితి వస్తుంది. మనమైతే గవర్నమెంట్లో ఉండే మనమైతే ఇంకా సమర్థవంతంగా పనిచేయగలిగితే, ఇప్పుడే సిఎస్ గారు చెప్పినట్టు ఒక అప్రోచ్ ఉండాలి. ఎక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉన్నా, ఏది కూడా పెండింగ్ పడినా దానివల్ల నష్టపోయేది రాష్ట్రమే నష్టపోతుంది, ప్రజలకే నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే, అగ్రికల్చర్ అండర్లైన్ 24.4%, 44 పెరిగాం. అందరికంటే కొండవాళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, అందరికంటే డిఫికల్ట్ సెక్టర్ ఇది. ఎందుకంటే ఈ సంవత్సరం 27% రెయిన్ఫాల్ తక్కువ. 27% రెయిన్ఫాల్ తక్కువ. మొన్నటి వరకు అయితే 29% తక్కువ. నిన్న మొన్న కొద్దిగా ఈ తుఫాన్ వల్ల, సైక్లోన్ వల్ల కొంచెం బ్యాలెన్స్ అయింది, కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది ఉండేది. అది కొద్దిగా 2% అంటే 2 సెంటీమీటర్లు ఇంప్రూవ్ అయింది. 27% మైనస్ రెయిన్ఫాల్లో 24.44% గ్రోత్ వచ్చింది. పెద్ద నోట్ల రద్దు పరిష్కారానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్ద నోట్లకు సంబంధించి ఆర్బీఐ డబ్బులు ఇస్తున్నా సరిపోవటం లేదని, గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా ఇలాంటి క్రైసిస్ ను ఎప్పుడూ చూడలేదని అన్నారు చంద్రబాబు. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కు వెళ్దామంటే సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. బ్యాంకులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నాయని అన్నారు. ఇంకా కూడా ఎక్కడికక్కడ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోయింది, సమస్యలు ఉన్నాయి. మనం డిజిటలైజేషన్ కూడా పోవాలని చెప్పి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంకులు రెస్పాండ్ కాలేకపోతున్నారు. వాళ్ళకుండే ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ సమర్థత కానీ, వాళ్ళ కెపాసిటీ కానీ, ఈ క్రైసిస్ని మేనేజ్ చేసే ఎబిలిటీ కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి వచ్చేసింది. ఆర్బీఐ కొద్దిగా డబ్బులు పంపిస్తున్నారు. అంటే దీనివల్ల చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ 500 రూపాయలు, 1000 రూపాయలు తేలేరు. కొత్త నోట్లే ఇప్పుడు రాబోయేది. కొత్త నోట్లు వస్తే ఎప్పటికి వస్తాయి అనేది ఒకటి, ఎంత ప్రింట్ చేస్తున్నారని ఒకటి. ఈరోజు 2000 రూపాయలు చేశారు, 100 రూపాయల కంటే తక్కువ ఉన్నాయి. ఈ మధ్య నోట్లు లేవు, 2000 రూపాయలకు చిల్లర లేదు, 100 రూపాయలు చాలదు. ఈరోజు 100 రూపాయల నోట్లు మీరు చూస్తే మొత్తం 100 కంటే తక్కువ ఉండే నోట్లు 2,30,000 కోట్లు, 17 లక్షల కోట్లలో ఇది. మొన్న 4,90,000 కోట్ల రూపాయలు ప్రింట్ చేశారు, అది 2,000 రూపాయలు చేశారు. 15వ తారీఖు నుంచి 500 రూపాయలు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అవి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక రోజంతా కష్టపడి ప్రింట్ చేస్తే, దీనికి కూడా ప్రాసెస్ 15 డేస్ ప్రాసెస్ ఉంది. వాళ్ళు ప్రింట్ చేస్తే దాని మీద వచ్చే డబ్బులు మీరు చూస్తే 4,000 కోట్లు వస్తుంది. రోజుకు 4,000 కోట్లు 29 జిల్లాలు, 29 రాష్ట్రాలకు పంపించాలి. ఇంక ఇది రాబోయే రోజుల్లో ఈ మంత్ ఎండ్కి ఎంత ప్రింట్ చేస్తారు,
మొన్న కొంత వచ్చింది, నిన్న వచ్చింది, ఈరోజు రేపు కొంత వస్తుంది, కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీనివల్ల నేను ఎంత ప్రయత్నం చేశానంటే దినానికి 2 గంటలు నా టైం అంతా, ఒకసారి 2 గంటలు కాదు, రోజంతా తలబదలు